మరొక్కటి మా శ్రీనివాసరెడ్డి సారు ఒక అద్భుతమైనటువంటి ఒక ఆర్టికల్ రాశాడు వెలుగులో. తెలంగాణమే తపన అనేటటువంటిది కలం మాట రాశాడు. నేను దాన్ని ఒక్కసారి చదువుతా. శ్రీనివాసరెడ్డి గారు కూడా మంచి సీనియర్ జర్నలిస్టు కాబట్టి తన కలం నుంచి జాలువారినటువంటి ఆ పదాలేంటి, ఆ మాటలేంటి, ఏం రాశాడు అనేటటువంటిది ఖచ్చితంగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఒకనాడు కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రజా ఉద్యమం ఎంత అవసరమో రాజకీయ పోరాటము అంతే అవసరమైంది. మరి దేన్నైనా తేల్చేది రాజకీయ నిర్ణయమే. కాబట్టి ఆ నిర్ణయం జరగాలంటే అది ఆషామాషి విషయం కాదు. మరి టీఆర్ఎస్ అనే ఉద్యమ పార్టీ ఉన్న కేంద్రంపై ఒత్తిడి పెంచడం ఆ పార్టీకి అసాధ్యమైన పని. బలిదానాలను భరించలేని ఉద్యమం సకల జనుల సమ్మెగా మారింది. కానీ రాజకీయ నిర్ణయం కోసం ఒత్తిడి తేవడం అత్యంత కీలకంగా మారిన ఆ కాలం అది. ఆనాడు అధికార పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలే తెలంగాణ కోసం పార్టీపైనే తిరగబడి పోరాడడం ఒక పెద్ద మలుపు. మరి కాంగ్రెస్ అధిష్టానంపై సీమాంధ్ర ఎంపీల ఒత్తిడి ఎంత ఉన్నా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఒత్తిడే పై చేయి సాధించిందనడంలో సందేహం లేదు. ఆనాటి 10 మంది కాంగ్రెస్ ఎంపీల పోరాటానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే రాష్ట్రంలో అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, తెలంగాణకు చెందిన ఒక్క కాంగ్రెస్ మంత్రి కూడా తెలంగాణ గొంతు బలంగా వినిపించకపోవడం. ఒక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే మంత్రి పదవికి రాజీనామా చేశారు. చూస్తే ఆనాడు తెలంగాణ కోసం తిరగబడి పోరాడిన ఎంపీలు ఎంత గొప్పవారో ఎవరికైనా అర్థమయ్యే విషయం. మరి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి రాగలిగింది. కానీ నాడు తెలంగాణ కోసం పోరాట పటిమ చూపిన వారిని ఆదరించాల్సినటువంటి అవసరం, వారి సేవలను వినియోగించుకోవాల్సినటువంటి అవసరం రేవంత్ ప్రభుత్వానికి ఉన్నది. అందులో భాగంగా చూస్తే ఇవాళ వివేక్ వెంకటస్వామిని మంత్రివర్గంలోకి తీసుకోవడం హర్షించదగ్గ పరిణామం. మరి పబ్లిక్ రిలేషన్ ఆయనే లైఫ్ స్టైల్. వివేక్ ఒక పారిశ్రామికవేత్త. సుఖ సౌకర్యాలు ఎన్ని ఉన్నా ఆయనకు ప్రజల్లో జీవించాలని, ప్రజల్లోనే తిరగాలనే హాబీ ఉండటం ఒక అరుదైన లక్షణం. పారిశ్రామికవేత్తగా కన్నా ప్రజా జీవితాన్నే ప్రేమించడం ఆయనలో ఉన్న లక్షణంగా మనకు కనిపిస్తున్నది. మరి అది వారి తండ్రి కాకా వెంకటస్వామితో అబ్బినటువంటి లక్షణం అని చెప్పొచ్చు. రాజకీయాల్లో పనిని ఆస్వాదించడం ఆయనలో ఉన్న ఆరో లక్షణం. ప్రజలు కోరుకునే అన్ని లక్షణాలు ఆయనలో మనకు కనిపిస్తాయి. ప్రజల సమస్యలను అదే పనిగా పట్టించుకొని తిరగడం అనేది సహజంగానే చాలామంది నాయకులకు చికాకు కొలిపే విషయం. కానీ వివేక్ది అందుకు భిన్నమైన వ్యక్తిత్వం. ఆయన లైఫ్ స్టైల్ అలాంటిది. ప్రజా సంబంధాలను హాబీగా మర్చుకునేవారు చాలా అరుదు. కానీ ప్రజా సంబంధాల్లోనే జీవించాలనే లక్షణం వివేక్లో కనిపిస్తుందని ఆయన పొలిటికల్ కెరీర్ చెబుతోంది. పాదారేండ్ల రాజకీయం తెరిచినటువంటి పుస్తకమే ఆయనది. మరి వివేక్ రాజకీయాల్లోకి రాకముందే పారిశ్రామికవేత్త. ఆయనేమి రాజకీయాల్లోకి వచ్చి పారిశ్రామికవేత్త కాలేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా సంపద కోసమే వస్తారని అనుమానించే ఈ కాలంలో పాదారేండ్ల వివేక్ రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం లాంటిదే. 2009 నుంచి 14 వరకు ఎంపీగా కొనసాగిన తెలంగాణ ఉద్యమకారుడిగానే కాలం గడిచిపోయింది. మిగతా కాలమంతా కేసీఆర్ నియంతృత్వ పోకడలపై, కేసీఆర్ అవినీతి పాలనపై బీజేపీ దర్యాప్తులు జరుపుతుందని నమ్మడంతోనే సరిపోయింది. కాబట్టి ఆయన పదవుల కోసమో సంపద కోసమో రాజకీయాల్లో కొనసాగలేదని పాదారేండ్ల ఆయన రాజకీయ జీవితమే లక్ష్యంగా మరి ముందుకెళ్తున్నట్లు పరిస్థితి ఉన్నది. అదేవిధంగా
తెలంగాణ హ్యూమన్ క్యారెక్టర్. కొందరిని పార్టీలే ఆహ్వానిస్తాయి. అలాంటి కోవకు చెందిన వ్యక్తే వివేక్. నిజానికి క్రెడిబిలిటీ ఉన్న నేతలను పార్టీలే వెదుక్కుంటాయి. వివేక్ అన్నింటికీ మించి ప్రజా సంబంధాలను ప్రేమించే వ్యక్తి, అంతకన్నా మించి తెలంగాణ వాదాన్ని సదా ప్రేమించే వ్యక్తి. ఆయన వ్యక్తిత్వంలోనే తెలంగాణ వాదం ఉంది. మృదు స్వభావం, ఆప్యాయ పలకరింపు. వివేక్ వాడే కైసాహాయ్ బాయ్ లాంటి హైదరాబాదీ భాష ఆయన వ్యక్తిత్వానికి ఒక గుర్తింపును తెచ్చింది. ఆయనలో ఉన్న తెలంగాణ హ్యూమన్ క్యారెక్టరే ఆయన్ను ఇవాళ మంత్రి చేసిందని చెప్పొచ్చు. మంత్రిగా సమర్థతే గీటురాయి కావాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయంగా ఒక తెలంగాణ వాదికి మంత్రి పదవి దొరికిందని చెప్పొచ్చు. ఆయనకు ముఖ్యమంత్రి ఏ పని అప్పచెప్పినా ఆ పనికి మంచి పేరు తెస్తాననే ధీమా ఆయన మాటల్లో కనిపించింది. మంత్రిగా ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా పనిచేయడమే తన లక్ష్యమని చెప్పారు. ఆయన రాజకీయ జీవితంలో మొదటిసారి మంత్రి అయ్యారు. పరిపాలనలో తన సమర్థతను చాటుకునే అవకాశం ఆయనకు దక్కింది. వివేక్ తండ్రి కాకా వెంకటస్వామి రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా అనేక అత్యున్నత శాఖలను నిర్వహించారు. ప్రజలు మర్చిపోలేని నేతగా నిలిచిపోయారు. కార్మికులకు బోనస్ ఇప్పించిన మంత్రిగా కాకాకు దేశంలోనే పేరుంది. దారిద్ర్య రేఖ దిగువ ఉన్న పేదలకు రేషన్ షాపులను తెరిపించిన చరిత్ర కాకాది. అలాంటి కాంగ్రెస్ వెటరన్ లీడర్ కాకా వెంకటస్వామి స్వయాన తెలంగాణ వాది. తండ్రి నుంచి వివేక్కు రాజకీయ వారసత్వంగా లభించింది తెలంగాణ వాదమే. మరి రాజకీయంగా తండ్రి అడుగుజాడల్లో నడిచే కొడుకుగా వివేక్ ఒక సమర్థ మంత్రిగా పనిచేస్తారని ఆశిద్దాం. మంత్రిగా తన నిర్ణయాల్లో అడుగడుగున తెలంగాణ వాదం కల్పించాలని కోరుకుందాం. మరి దక్కిన గౌరవం ఎంత! పొద్దున లేస్తే ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసం, ఆంధ్ర పారిశ్రామికవేత్తల కోసం పనిచేసే పాలకులను చూశాం. తెలంగాణ వస్తే అన్ని రంగాలలో తెలంగాణ వాళ్ళు ఎదిగి వస్తారనుకున్నాం, కానీ అది జరగలేదు. తెలంగాణ కోసం పోరాడిన వివేక్ లాంటి పారిశ్రామికవేత్తను చూశాం, కానీ తెలంగాణలో వివేక్ లాంటి అరుదైన పారిశ్రామికవేత్తకు తెలంగాణలో దక్కిన గౌరవం ఎంత! వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న పారిశ్రామికవేత్త ఆయన. అందుకే ఆయన తెలంగాణ గర్వించదగ్గ నేత. ఇకపై తెలంగాణ గర్వించదగ్గ మంత్రిగా పనిచేస్తారని ఆశిద్దాం. మరి పార్టీ కన్నా లక్ష్యం కోసం రాజకీయాల్లో కొనసాగే నాయకులు చాలా అరుదు కనిపిస్తారు. మరి పార్టీలే మాట తప్పితే పార్టీ మారడం వేరు. తెలంగాణపై కుప్పిగంతులు వేసిన పార్టీలు ఎన్నో ఉన్నాయి. ఉద్యమ కాలంలో తన పార్టీ కాంగ్రెస్ని ఎదిరించి పోరాడిన చరిత్ర వివేక్ గారిది. టీఆర్ఎస్ అప్రజాస్వామిక పోకడలను ప్రజలు ఎలా సహించలేకపోయారో తెలంగాణ వాదిగా వివేక్ కూడా అలాగే సహించలేకపోయారనేది గమనించాలి. బీజేపీ అయితేనే కేసీఆర్ అవినీతి నుంచి తెలంగాణను కాపాడగలదనే నమ్మకంతో ఆ పార్టీలో 3 ఏళ్ళు ఆయన కొనసాగారని చెప్పొచ్చు. కానీ కేసీఆర్ అవినీతి కుటుంబ పాలనపై బీజేపీ అరువులు చేయడం తప్పు, దర్యాప్తులు చేయకపోవడం చూశాకే ఆయన బీజేపీని వీడారనడంలో సందేహం లేదు. మొత్తం మీద వివేక్ రాజకీయ తెలంగాణ వాదం చుట్టే తిరిగింది. ఆయన ఏ పార్టీలో ఉన్న తన రాజకీయ నిర్ణయం తెలంగాణ వాదం వైపే నిలదించిందనేది వాస్తవం. ఆయన ఏ పార్టీలో ఉన్న తెలంగాణ వాదిగానే నిలిచారు. మరి తెలంగాణకు ఆయన ఒక అసెట్. తెలంగాణ ఉద్యమానికి గొంతులేని నాడు V6 అనే ఛానల్ స్థాపించి బలమైన గొంతు వినిపించారు. తెలంగాణ సాధన కోసం స్వయాన తానే ఒక మీడియా సంస్థ స్థాపించారు. V6 ఛానల్, వెలుగు దినపత్రిక ఇప్పటికీ తెలంగాణ వార్తలకు మాత్రమే 70% ప్రాధాన్యం ఇస్తున్నాయి. అవి తెలంగాణ ప్రయోజనమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. తెలంగాణ యాస, భాష, సంస్కృతిని తన మీడియా సంస్థల ద్వారా ఎలుగెత్తి కాపాడుతున్న అరుదైన తెలంగాణవాది ఆయన. తెలంగాణకు నిజంగా ఆయన ఒక ఆస్తి, ఎసెట్ అనేటటువంటిది మనం ఒక అద్భుతమైనటువంటి వార్త మన కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ పాత్రికేయులు చాలా అద్భుతంగా రాశారు. వాస్తవానికి నిజం చెప్పాలంటే నాకు మొన్న కొంచెం మాలమాదిగల మధ్యలో ఆ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా కొంత బాధను గురి చేసినప్పటికీ వివేక్ అన్న హ్యూమానిటీ అంటే
ఒక మంచి వ్యక్తి వాస్తవానికి. ఎందుకంటే నేను స్వయంగా చూసినటువంటి వ్యక్తి కాబట్టి నేను చెప్తున్నా. ఎవరు ఏంటి అనేటువంటిది పక్కకు పెడితే ఎవరు పిలిచినా పోతాడు, నంబర్ 1. నంబర్ 2, ఎవరు ఫోన్ చేసినా తను ఒకవేళ బిజీ ఉండి లిఫ్ట్ చేయకపోతే తప్పకుండా మళ్ళీ రీకాల్ చేస్తాడు. తర్వాత ఒక టైం చెప్పిండంటే మార్నింగ్ 7 గంటలకు రా అని చెప్పిండంటే 7 గంటలకు తప్పకుండా నేను కలిసే పోతాడు. ఎట్టి పరిస్థితుల్లో 99.9% కలిసిపోతాడు. మనము 7 గంటలకు వివేకన్న టైం ఇచ్చిన తర్వాత ఒకవేళ 7 గంటల 15 నిమిషాలకు మనం పోయినామనుకో మనకు కలవడు, వెళ్ళిపోతాడు. ఆల్రెడీ అవకాశమే లేదు. మనకెప్పుడైతే టైం ఇచ్చిండో అదే టైం ప్రకారం మనకు ఖచ్చితంగా పోవాలా, డెఫినెట్గా కలుస్తాడు, మన సమస్య ఏంటాడు, డెఫినెట్గా దాన్ని తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా నిజంగా చెప్పినట్లు శ్రీనివాసరెడ్డి సార్ చెప్పినట్లు V6 అనేటటువంటిది తెలంగాణ కోసం చాలా పనిచేసింది. అదేవిధంగా V6లో అనేక మంది తెలంగాణ యాంకర్లను తయారు చేసిండు, అనేక మంది జర్నలిస్టులను తయారు చేసిండు, అనేక మంది ఇలా రకరకాలుగా తన సొంత మీడియాలు పెట్టుకొని ఇలా బతుకుతున్నారంటే కేవలము V6ఏ. కొత్త విధానాలను, తెలంగాణ యాసను, తెలంగాణ భాషను తీసుకొచ్చి ప్రజలకు అందజేసేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి వాస్తవానికి వివేకన్న. ఆయనకు దక్కవలసిందే. నేను ఇప్పుడు ఫోన్ చేస్తే ఆయన కరెక్ట్గా లిఫ్ట్ చేసేస్తాడు. ఒకవేళ బిజీ ఉంటే మళ్ళీ ఎప్పుడైనా ఖచ్చితంగా రీకాల్ చేస్తాడు. కాస్త లేట్ అయినా 1 గంట 2 గంటల లేట్ అయినా లేట్ చేస్తాడు. కానీ ప్రతి ఒక్కరిని పేరు గుర్తుపెట్టుకొని పేరు పెట్టి పిలుస్తాడు ఖచ్చితంగా. సార్ అన్నట్లు బాయ్సాబ్ ఎట్లా ఉన్నావు అని చెప్పేసి అనడము, తర్వాత ఏ కార్యక్రమానికి పిలిచినా ఆయన తప్పకుండా రావడము, ఇదంతా కూడా నేను కళ్ళతో చూసిన కాబట్టి చెప్తా ఉన్నా. తను ఒక తమ్ముడు దళిత బంధు ద్వారా ఆయనకు ఒక కారు వచ్చింది. కారు వస్తే అన్నయ్య మరి ఈ కారు ఖచ్చితంగా మీరే ఓపెన్ చేయాలని చెప్పేసి అంటే రమ్మని చెప్పాడు. ఎక్కడికి రమ్మన్నాడు? V6కు రమ్మన్నాడు. పోయినాం. పోగానే మొత్తం ఆయన కారు వదిలేసి డ్రైవర్ను పక్కకు పెట్టి ఆయన కారు వదిలేసేసి ఈ కారును స్వయంగా తాను డ్రైవింగ్ చేసి మమ్మల్ని వెనక కూర్చోబెట్టుకొని స్వయంగా తను ఒక 2-3 కిలోమీటర్లు డ్రైవింగ్ చేసి అక్కడ మాకు ఆ పిల్లగానికి తమ్ముడికి బ్లెస్సింగ్ ఇచ్చి ఆయన మళ్ళా తన కారులో వెళ్ళిపోయినటువంటి చరిత్ర. అంటే అసలు ఆయన ఆర్థికంగా కావచ్చు, ఒక పారిశ్రామికవేత్తగా కావచ్చు, అన్ని రకాలుగా అసలు చాలా టాపు వాస్తవానికి. అసలు ఈ మంత్రి పదవి లేకున్నా ఆయన మంత్రిలాగా పనిచేస్తాడు వాస్తవం చెప్పాలంటే. కాబట్టి అలాంటి వ్యక్తికి ఇవ్వడం కూడా మంచి సంతోషకరమైన విషయం వాస్తవానికి. అన్నకు కూడా వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీ ఖచ్చితంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంది. డెఫినెట్గా అలాంటి వ్యక్తి, అలాంటి నాయకుడు ఉండాలి.